వేళ పరమోన్నతుని పద సన్నిధికి వివాహ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా త్వరపడి రండి ప్రియజనమా రండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొగడండి వివాహ ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి. ప్రభువా, వేకుమున మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవితకాల మందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదుము. మా దేవుడువైన ప్రభుని అనుగ్రహము మాపై ఉండునుగాక. అతడు మా కార్యమునెల్లా సఫలము చేయునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికి కూడా ఎంతో శుభదినం. ఎందుకంటే లీలా మరియదాసు మరియు స్వాతి దేవుడు వీరిరువురిని కూడా ఒక జతగా ఏర్పరుస్తూ ఉన్నాడు. ఒకే ఏక శరీరులుగా ఏర్పరుస్తూ ఉన్నాడు. అందుకే మనం వింటూ ఉన్నాం పవిత్రమైన గ్రంథంలో, వివాహ బంధము పవిత్రమైనది, ఘనమైనది. ఎందుకు వివాహము పవిత్రమైనది, ఘనమైనది అంటే ఇది మానవుడు ఏర్పరిచిన బంధం కాదు. మనం చూస్తూ ఉన్నాం ఆది కాండములో ఆదామును దేవుడు సృష్టించిన తర్వాత ఆదాము తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఒంటరిగా. ఎప్పుడు కూడా ఆదాము నాకు ఒక తోడు కావాలని దేవుణ్ణి అడగలేదు, ఆలోచన చేయలేదు. కానీ దేవుడే ఆదాముకి ఒక తోడు కావాలి అని ఆలోచన చేశాడు. ఈ యొక్క పవిత్రమైన వివాహ బంధానికి ఆలోచన చేసింది, దాన్ని సృష్టించింది, ఈ యొక్క ప్రేమ బంధాన్ని మొదలుపెట్టింది సాక్షాత్తు దేవుడే. అందుకే వివాహం అనేది చాలా పవిత్రమైనది. మరి ఈరోజు లీలా మరియదాసు మరియు స్వాతి వీరిరువురిని కూడా దేవుడే ఏకపరుస్తూ ఉన్నాడు, ఒక బంధంగా ఏర్పరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి నుంచి ఒక వివాహ బంధంలో మరి వీరు కొనసాగబోతూ ఉన్నారు. దేవాతి దేవుడు ఈ యొక్క వివాహ బంధాన్ని ఆశీర్వదించాలని, ఎల్లప్పుడూ కూడా వీరు అష్టభాగ్యములతో, అష్ట ఐశ్వర్యములతో వారి యొక్క జీవితాన్ని మరి నిండుగా ఈ యొక్క ప్రేమ బంధంలో, ప్రభు యొక్క విశ్వాసంలో ముందుకు సాగాలని ఈరోజు ప్రత్యేకంగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యమును కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందాము. ఎలా మరచిపోయాను నా యేసుని,
ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూలోకవాసులకు శాంతి సమాధానము, భూలోకవాసులకు శాంతి సమాధానము. గ్లోరియా 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 గ్లోరియా. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా, సర్వశక్తి గల పరమపిత మా మీద దయ చూపవా. ఏలినవారైన సర్వేశ్వరా పరలోకమా ప్రభువా, సర్వశక్తి గల పరమపిత మా మీద దయ చూపవా. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము, మీ దయనే ఇలలో కోరెదము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా క్రీస్తువా, ఇలలో వెలసిన మా క్రీస్తువా. ఆమేన్ 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 ఆమేన్.
సర్వేశ్వర, నీవు ఈ గొప్ప దేవరహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరచితివి. అంతేకాక ఈ వివాహపు విశ్వాసవరమునకు అనుగుణముగా జీవించినట్లు కృప చూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు. దేవుడైన యావే, నరుడు ఒంటరిగా జీవించుట మంచిది కాదు, అతనికి సాటి అయిన తోడును సృష్టింతును అని పలికెను. కావున దేవుడైన యావే నేల నుండి అన్ని రకముల మృగములను పక్షులను రూపొందించెను. వానికి నరుడు ఏ పేరు పెట్టునో తెలుసుకొనగోరి వానినన్నింటినీ అతని కడకు కొని తెచ్చెను. వానికి నరుడు పెట్టిన పేరే వాని పేరుగా నిలిచిపోయినది. ఇట్లు అన్ని రకముల పెంపుడు జంతువులకు, పక్షులకు, క్రూర మృగములకు నరుడు పేరు పెట్టెను. కానీ అతనికి తగిన తోడెవ్వరూ దొరకలేదు. అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేసెను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకనొక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చెను. తాను నరుని నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని కడకు తోడ్కొని వచ్చెను. అప్పుడు నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహములో దేహము, ఈమె నరుని నుండి రూపొందినది కావున నారియగును అనెను. కావుననే నరుడు తన తల్లిదండ్రులను విడనాడి ఆలికి హత్తుకొని పోవును, వారిరువురు ఏక శరీరులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. వివాహమన్నది పవిత్రమైనది, తనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, తనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిగా, నారిగా సహకారిగా, సేవగా సహకారిగా, స్త్రీని నిర్మించినాడు దేవుడు, స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, తనుడైన దేవుడు ఏర్పరచినది. ఈ వచనము ఒక గొప్ప నిగూఢ సత్యము విగుతమ్మగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. 2వ పట్టణము పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 2 మరియు 21 నుండి 33 వరకు. సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించినందుచేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను బలిగను మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. క్రీస్తునందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా,
ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలేను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములను అర్పించెను, మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కాని ముడత కాని మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలేను. ఏలయనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకును. ఎవడునూ తన దేహమును ద్వేషింపడు గదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించున్నట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులము. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువును ఏక శరీరులగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విగుతమగుచున్నది. అది క్రీస్తుకును శ్రీసభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ని దయచేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ని దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. 3వ రోజున గలిలియాలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను.
శ్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చేనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచుతివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో సంతోషకరమైన దినము. మనమందరము సమిష్టిగా దైవ సమక్షములో చేరి లీలా మరియదాసు స్వాతి యొక్క వివాహ సాంగ్యాన్ని వీక్షిస్తూ ఉన్నాము. పట్టణాల్లో మీరు విన్నట్లుగా ఇది దేవుడు ఏర్పరిచినటువంటి సంఘటన, దేవుడు ఏర్పరిచినటువంటి సాంఘ్యము, దేవుడు ఏర్పరిచినటువంటి సంస్కారము. ఈ మ్యారేజ్ అంటే ఏమిటి? ఈ మ్యారేజ్ అనేటటువంటి మాటలోనే ఈ మ్యారేజ్ యొక్క అంతరార్థము ఇమిడి ఉంది. దానిలోనే ఈనాటి పట్టణాలను కూడా మనం చొప్పించవచ్చు. మ్యారేజ్ అంటే ఇప్పటి వరకు వేరువేరుగా ఉన్నటువంటి వ్యక్తులు పరస్పరము అనే మీరు ఒక మాట విన్నారు. పట్టణాల్లో పరస్పరము ఒకటవుతూ ఉన్నారు. అంటే పరస్పరము అనే మాట ఏమిటి? వన్ అనదర్, ఒకరితో ఒకరు కలిసి. మొదటి పట్టణంలో మీరు విన్నారు, నరుడు నుంచి నారి వచ్చింది. ఇది నరుడికి నారికి ఉన్నటువంటి సంబంధము. కాబట్టి ఇద్దరు వేరువేరుగా కాకుండా ఇద్దరు ఒకే శరీరముగా, ఒకే వ్యక్తిగా, ఇంకా చెప్పాలి అంటే ఒకే సోలుగా జీవించటానికి భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్కారమే వివాహము. సాధారణంగా ఇది ఇద్దరు జ్ఞాన స్నానము పొందిన వ్యక్తుల మధ్య జరిగేటటువంటి వడంబడిక, గొప్ప వేడుక, సంబరము, సంస్కారము. కాబట్టి దిస్ ఈజ్ మ్యూచువల్. మ్యారేజ్ ఈజ్ మ్యూచువల్. అందు మ్యారేజ్ అనే దాంట్లో మొదటి అక్షరమే మ్యారేజ్ అంటే ఏమిటో మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. నరునికి నారికి ఉన్నటువంటి సంబంధము. ఇంకా రెండవ పట్టణంలో మీరు ఇంకొక సంబంధం గురించి విన్నారు. అదేమి సంబంధము? స్త్రీ సభకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధము, నరుడికి నారికి ఉన్నటువంటి సంబంధము. కాబట్టి ఈ మ్యూచువల్ రిలేషన్షిప్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ నాట్ ఓన్లీ మ్యూచువల్, యాక్చువల్. ఇక్కడ ఏం జరుగుతుంది మ్యారేజ్లో? ఏదో సరదాగా మనము ఇద్దరు కలిసి ఉండటం కాదు. దైవ ప్రతినిధుల ఎదుట, దైవ ప్రజల ఎదుట మీరు ఒక వడంబడిక చేసుకుంటున్నారు. కాబట్టి ఇది వాస్తవమైనటువంటి వడంబడిక, ఒక సినిమా లాంటిది కాదు, లేదా ఏదో మామూలుగా బయట మాట్లాడుకునేటటువంటిది కాదు. జీవితాంతము కట్టుబడి ఉండేటటువంటి ఒక యాక్చువల్ వడంబడిక, వాస్తవమైనటువంటిది, వాస్తవమైనది. మరియు ఈ మ్యారేజ్లో తర్వాత అక్షరం ఏంటి? ఆర్, రియల్. అంటే నిజమైనది, నిజమైనది, వాస్తవమైనది. అంటే అంత గట్టిగా నొక్కి ఒక్కానికి చెప్తుంది ఈ మ్యారేజ్ అంటే ఏమిటి అని. ఇంకొక ఆర్ కూడా రిలేషన్షిప్. ద్రాక్షావల్లి తీగలు ఏ విధముగా కలిసిమెలిసి ఉంటే అధికముగా ఫలిస్తాయో అదే విధముగా మ్యారేజ్ అనేది కూడా ఒక బాండ్, ఒక రిలేషన్షిప్, ఒక మ్యూచువల్ రిలేషన్షిప్, యాక్చువల్ రిలేషన్షిప్, రియల్ రిలేషన్షిప్. MARRI. ఐ అంటే ఐడెంటికల్. ఐడెంటికల్ మనం మ్యాథమెటిక్స్లో, సైన్స్లో చూస్తాం. ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే ఏమిటి? వన్స్ అగైన్ పరస్పరము. నాట్ ఓన్లీ ఈక్వల్. ఈక్వల్ అంటే సమానత్వము, ఐడెంటికల్ అంటే ఏకత్వము. సమానత్వము కన్నా ఏకత్వము గొప్ప.
సమానము మాత్రమే కాదు, ఇది మ్యారేజ్ ఏం చేస్తుంది? ఇద్దరు వ్యక్తుల్ని ఏకం చేస్తుంది. అంటే ఐడెంటికల్ విత్ వన్ అనదర్. అంత గొప్ప యూనియన్ అన్నమాట. ఇది సాధారణమైన యూనియన్ కాదు, ఈక్వాలిటీ కూడా కాదు, మోర్ దెన్ ఈక్వాలిటీ. ఇట్ ఈజ్ ఐడెంటిటీ అండ్ ఐడెంటికల్ విత్ వన్ అనదర్. MARRI, ఐ అంటే ఐడెంటికల్. తర్వాత అక్షరము ఏ అంటే యాటిట్యూడినల్. ఈ మ్యారేజ్ అనేటటువంటి సంస్కారము జీవితాంతము ఉండేది కాబట్టి పర్మనెంట్ ఇన్ ఇట్స్ నేచర్. కాబట్టి అది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఏమిటి? ఈరోజు మీరు సువిశేషంలో చక్కగా విన్నారు. జీవితం అంతా ఎప్పుడు ఒకే రకంగా సాగిపోదు. మంచి విషయాలు ఉంటాయి, అప్పుడప్పుడు కొన్ని ఏవో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కొరతలు ఏర్పడుతూ ఉంటాయి, కష్టాలు వస్తాయి, వ్యాధి బాధలు వస్తాయి, అపార్థాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆవేశాలు వస్తాయి, ఆక్రందనలు వస్తాయి, అనేకం రావచ్చు. అలాగే సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, సౌభాగ్యం ఉంటుంది, దేవుని అనుగ్రహాలు ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇది కష్ట సుఖముల కలయిక మ్యారేజ్ అనేది. కాబట్టి మనము ఏ విధముగా దీన్ని మలుచుకుంటున్నాము, యాటిట్యూడ్ ఏ విధంగా మనము మొదటి నుంచి కూడా అభివృద్ధి చేసుకుంటున్నాము. ఏ అనేది అడ్జస్ట్మెంట్ కూడా. మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అంటున్నారు. ఈ యాటిట్యూడ్ అనే మాటలో అన్నీ ఇమిడి ఉంటున్నాయి. మీ యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్ని అన్ని పరిస్థితుల్లోనూ మనము అభివృద్ధి చేసుకోవడానికి ఈ దేవుని యొక్క అనుగ్రహ ఆశీస్సుల కొరకు ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము వారి కొరకు. తర్వాత జీ, ఇది చాలా ముఖ్యమైనటువంటి అక్షరము. జీ అంటే గాడ్లీ. అందుకే దీన్ని సాక్రమెంట్ అంటున్నాము. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య, లీలా మరియదాస్, స్వాతి, వీళ్ళిద్దరి మధ్య ఇంకొక అదృశ్య శక్తి ఉంది, ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంది. ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ ఏమిటి? ఆ కనిపించని అదృశ్య శక్తి ఏమిటి? భగవంతుడు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ గాడ్లీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ సాక్రమెంట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎ బాండ్ విచ్ ఈస్ అరేంజ్డ్ బై ద డివైన్. కాబట్టి ఈ జీ అనే అక్షరము గాడ్, దేవుడు మన మధ్య ఉంటున్నాడు. అన్ని పరిస్థితుల్లోనూ మనము దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లయితే కష్టాల్లోనూ సుఖాల్లోనూ కూడా మనకు ఆ దేవుని యొక్క అనుగ్రహ ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇది ఒక మిరకల్ లాగా అయిపోతుంది అన్నమాట మ్యారేజ్ అనేది. దేవుని మీద ఆధారపడితే లీల. లీల అంటే ఇంకొక మాట, దేవుని యొక్క లీల అంటాం మనం. మనందరికీ తెలుసు, మనకి ఇక్కడ లీలా మరియదాస్ ఉన్నాడు. లీల అంటే మిరకల్. ఈరోజు మీరు సువిశేషంలో ఒక మిరకల్ గురించి విన్నారు. నీటిని ద్రాక్షారసముగా మార్చేశాడు ప్రభువు. అంటే మన మామూలు పరిస్థితులను ఉన్నతమైన పరిస్థితులుగా తీర్చిదిద్దగలడు ప్రభువు. మనం ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయన చెప్పినట్లు చేయుడు. ఆయన చెప్పినట్లు మనం చేస్తే, కానీ మనం చేయం కదా, చాలాసార్లు చేయము. కానీ చేస్తే శ్రేష్టమైనవి మనకు లభిస్తాయి. కొరత ఏర్పడినప్పటికీ ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రేష్టమైనవి మనకు లభిస్తాయి. ఆయన చెప్పినట్లు చేయుడు. ఇంకా నేను పెద్దగా ప్రసంగం చెప్పదలుచుకోలేదు. ఈ ఆయన చెప్పినట్లు మనం చేసినట్లయితే గాడ్లీ అవుతుంది అన్నమాట. తర్వాత అక్షరం ఏంటి? నువ్వు చెప్తూ ఉండాలి. పెళ్ళి కాబోయేవాళ్ళు నాకు తర్వాత అక్షరం గుర్తు చేయాలి. MARRIAGE. ఈ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఈ అంటే ఎంకరేజ్మెంట్. మ్యారేజ్లో ఇద్దరికి భార్యాభర్తల మధ్య ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. మనం బైబిల్లో పునీత పౌలు లెటర్స్ చదివినట్లయితే పరస్పరము ఎంకరేజ్ చేసుకోండి అనే మాటలు 30 సార్లకు పైగా ఉన్నాయి. అధికారం చలాయించటం కాదు, ఆనందాన్ని పంచుకోవటము మ్యారేజ్ అంటే. అన్ని విషయాల్లో భార్యాభర్తలు ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఇంకా ఈ అంటే ఎంప్లాయ్మెంట్ మాత్రమే కాదు. ఎంప్లాయ్మెంట్ అవసరమే, మ్యారేజ్కి ఒక అర్హత అది. ఎంప్లాయ్మెంట్ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎంపవర్మెంట్. అంటే భార్య భర్తను, భర్త భార్యను ప్రోత్సహించుకుంటూ ఉండాలి. ఎంపవర్ వన్ అనదర్. అలాంటి అధికారం మీకుంది. అధికారం అంటే ఏమిటి? 2వ పట్టణంలో మీరు విన్నారు. 2వ పట్టణంలో విన్నటువంటి అధికారము ప్రేమ అధికారము, అహంకారము ప్రదర్శించడం కాదు. అధికారము అనేది ఏమిటి? ప్రేమ అధికారం కలిగి ఉండాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునేటటువంటి అధికారము, ఒకరినొకరు ఎన్హాన్స్ చేసుకునేటటువంటి అధికారము, ఒకరినొకరు ఎంపవర్ చేసుకునేటటువంటి అధికారము. అంతే మాత్రమే కాదు, ఇంకా చివరిలో ఇంకొకటి ఉంది. ఈ అంటే ఎన్లైటన్మెంట్. ఈ సాధారణమైనటువంటి భౌతిక వివాహ అంతస్తు మనము పరలోకములో భగవంతునితో ఐక్యం అవడానికి చివరిగా
వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఈ మామూలు భౌతిక జీవన విధానము పరలోక దేవుని ఐకమత్యం. అందుకనే మ్యారేజ్ విత్ జీసస్, మ్యారేజ్ విత్ ద చర్చ్, ఇవన్నీ మాటలు బైబిల్లో ఉంటాయి. అంటే భగవంతునితో మనము సంబంధము, శాశ్వతమైన సంబంధము కలిగి ఉండడానికి ఈ ఎన్లైటన్మెంట్ అనేది భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవాలి. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఎన్లైటన్మెంట్ అంటారు దాన్ని. సో ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. దేర్ఫోర్ మ్యారేజ్ అనేటటువంటి అక్షరాలలోనే ఇంత అంతరార్థం ఇమిడి ఉంది. ఈ మ్యారేజ్ అనే అక్షరాల్లోనే ఈరోజు చదివిన 3 పట్టణాల యొక్క సారాంశం కూడా ఇమిడి ఉంది. మ్యారేజ్ అంటే మ్యూచువల్, నాట్ ఓన్లీ మ్యూచువల్, ఎం అనే అక్షరము మెలడీ కూడా. మెలడీ అంటే కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత పాటలు వస్తాయి, పాటలు పాడటం వస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు మీరు పాటలు పాడుకుంటూ ఉండాలి. స్వాతికి ఎలాగా పాటలు వచ్చు, మరి మర్యాదాస్కి వచ్చారా నాకు తెలియదు, నువ్వు కూడా నేర్చుకోవాలి. మ్యారేజ్ ఈజ్ ఏ మెలడీ అండ్ మ్యారేజ్ ఈజ్ ఏ మిరకల్, మ్యారేజ్ ఈజ్ ఏ మేనేజ్మెంట్. అది మొదటి అక్షరము. ఇట్ ఈజ్ మ్యూచువల్, ఇట్ ఈజ్ యాక్చువల్, ఇట్ ఈజ్ రియల్, ఇట్ ఈజ్ రిలేషనల్, ఇట్ ఈజ్ ఐడెంటికల్, ఇట్ ఈజ్ యాటిట్యూడినల్, ఇట్ ఈజ్ గాడ్లీ, ఇట్ ఈజ్ ఎంపవర్మెంట్ అండ్ ఎన్లైటన్మెంట్. ఇద్దరిని భగవంతుడు ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించాలని మేడిపల్లి, హైదరాబాద్ మదర్ ఆఫ్ కంపాషన్ చర్చ్ సభ్యులందరూ, ఫెయిత్ఫుల్ అందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్లు, మేమందరం కూడా మీ ఇద్దరి కొరకు ఈరోజు, ఇరు కుటుంబాల కొరకు, మీరు వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా మాకు అత్యంత ఆప్తులు. మా హెడ్ క్వార్టర్స్ వైజాగ్లోనే ఉంది, ఇంతకుముందు కూడా మీ అందరితో పరిచయం ఉంది. కాబట్టి భగవంతుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించాలని మరొకసారి మా అందరి తరపున, చర్చ్ మొత్తం తరపున లీలా మర్యాదాస్కి, స్వాతికి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాము. భగవంతుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ దేవా, మీరు అతి పవిత్ర కార్యముల ద్వారా వివాహమును దృఢపరుచుచున్నారు. ఈ దినమున వివాహమును క్రీస్తు క్రీస్తుల ప్రేమను మీరు సూచించుచున్నారు. ఈ ఆశీస్సులు విశ్వాసవరముచే పొందిన ఆశీస్సులకు అనుగుణముగా జీవించున్నట్లు వారికి మీ సహాయమును అందించమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగమును జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా మేము ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రియమైన నూతన వధూవరులారా, నేడు మీకు ఎంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచునట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానము ద్వారా మీరు ఇంతకు పూర్వమే దేవుడు మిమ్ము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానము ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములను ప్రసాదించుచున్నారు. మీరు వివాహబంధమందును నిరంతరము ప్రామాణికముగా నుండి మీ మీ బాధ్యతను నెరవేర్చుటకు వారు మీకు తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశ్యమును తెలుసుకొనుటకై ఈ పవిత్ర సంఘం ఎదుట, దేవుని ఎదుట మిమ్ము ప్రశ్నించుచున్నాము. లీలా మర్యాదాసు, స్వాతి, మీరిరువురు ఎట్టి నిర్బంధము లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వివాహ బంధములో ఇక్కడకు వచ్చి ఉన్నారా? ఎస్ ఫాదర్, వచ్చి ఉన్నాము. వచ్చి ఉన్నాను. జీవితకాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా మీరు జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాము ఫాదర్. సిద్ధముగా ఉన్నాను. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథుని నియమమును, తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు మీరు సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నాను. సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడు మీరు పరస్పర సమ్మతిని వెల్లడి చేస్తారు. కొంచెం ముందుకు రండి. మీరు వివాహపు అంతస్తులో ప్రవేశింప అంగీకరించుచున్నారు కావున దేవుని సముఖమున తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కుడి చేతిలో ఇద్దరు అట్లా. లీలా మర్యాదాసు అయిన నేను, లీలా మర్యాదాస్ అయిన నేను, స్వాతి అయిన నిన్ను, స్వాతి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను మీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును.
చేతులు అట్లా నువ్వు అలాగే ఇప్పుడు నువ్వు అనాలి. వధువు స్వాతి అయిన నేను, స్వాతి అనే నేను, లీలా మరియదాసు అయిన నిన్ను, లీలా మరియదాస్ అని నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసితిరి. ఏలిన వారు దయతో దానిని దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదమును దయచేయుదురుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని మనుష్యుడు వేరుపరపకుండునుగాక. తాళి సర్వేశ్వర, ప్రేమైక్యతలకు వివాహ బంధమునకు గురుతుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీనిని వసగు ఈ వరుడు, స్వీకరించు ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానమందు జీవించుదురుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. స్వాతి నా ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమెన్. స్వాతి లీలా మరియదాస్ నీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని పట్టుకో. మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడునుగాక. ఇప్పుడు మీరు కొంచెం చూసి నవ్వుతూ మీ మమ్మీ నవ్వాలని ఓకే, వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది. Yes, they have to perform. Next. Okay, congratulations. God bless you. Congratulations.
మనసుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. నిర్మల మనసుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా, స్వీకరించుమయా స్వామి స్వీకరించుమయా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదేనయ్యా. నింగి నేల నీదే దేవా, నీరు నిప్పు నీదేనయ్యా. నీది కానిది లేదే దేవా, నీది కానిది లేదే దేవా. నీవు ఇవ్వనిది నాకేదేనయ్యా, నీవు ఇవ్వనిది నాకేదేనయ్యా. నిర్మల మనస్సుతో నీ పద సన్నిధికి నిర్మల హృదయుడా తెచ్చాము కానుకన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుడుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధంతో ఏకమైన వీరిరువురు కొరకు మేము అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపు. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధం నీ అనుగ్రహంతో చిరకాలము వర్ధిల్లునట్లు దీవింపు. మా ప్రభు అయిన క్రీస్తు వారి మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికి విపోనట్లే ప్రేమ బంధముగాను రూపొందించితివి. తద్వారా పవిత్రమును ఫలభరితమునైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకొనదలసిన సంతాన అభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహంలోని ఫలములను అద్భుత విధముగా సార్థకమునర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచము అందంగా రూపొందించుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు వారి జ్ఞానస్థానములో వారు పొందు నూతన జననము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతుడు, హోసానా 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 మహోన్నతుడు. దేవని నామము దేవుని నామము ఉన్నత నామము ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు నీకే, హోసానా ప్రభువునకే. కీర్తి 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 నా రాజుకే, కీర్తి కీర్తి
కృతజ్ఞతాస్తుతులు నీకే, కీర్తి రారాజుకే, కీర్తి రారాజుకే, కీర్తి రారాజుకే. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులు తుమ్మాబాల తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మందరినీ, ప్రత్యేకముగా ఈరోజు వివాహపు అంతస్తులోకి ప్రవేశించిన లీలా మరియదాసు మరియు స్వాతులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి సదా వారికి తోడుగా ఉండి నడిపించండి. కావలసిన పవిత్రాత్మ వర అనుగ్రహ ఆశీస్సులను ఈ నూతన వధూవరులపై కృమ్మరించండి. మమ్మందరినీ మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వానిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సహతింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అపపన్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. క్రీస్తు శరీర రక్తములను స్వీకరించు ఈ వధూవరులు వివాహ జీవితమును ప్రారంభించుచు బలిపీఠమును సమీపించిన ఈ వధూవరులు మీరు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమతో ఐక్యమగునట్లుగా ప్రార్థించుదము. పావన పిత, మానవుని మీ పోలికగా సృజించితిరి. భార్యాభర్తలు ప్రేమయందును శరీరమందును ఏకమై ఈ లోకమున తమ విధిని నెరవేర్చుటకుగాను వారిని స్త్రీ పురుషులుగా చేసితిరి. సర్వేశ్వర, మీ ప్రేమ సంకల్పమును వ్యక్తము చేయుటకు ఆదిలో స్త్రీ పురుషులను వివాహ బంధమునందు ఐక్యపరచుతిరి. ఈ వివాహ బంధము మీరు మీ ప్రజలతో చేయును ఉద్దేశించిన ఒడంబడికను సూచించెను. సకాలమున మీరు విశ్వాసులను జ్ఞాన వివాహమునందును ఐక్యపరచుతిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథుని తిరుసభకును గల ఐక్యమును యొక్క పరమ రహస్యమును వెల్లడి చేయుచున్నది. ఈ లీలా మరియదాసు స్వాతిలపై మీ ఆశీర్వాదములను కృమ్మరించండి. ఏలినవారా, ఈ దంపతులు వారు పొందు ఈ దివ్య సంస్కారములో తమను ఒకరినొకరు ప్రేమ కానుకగా సమర్పించుకొందురుగాక. ఒక్కొక్కరు తమ యందు మీ ప్రేమను గుర్తించుదురుగాక. కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారము పెంచుచు వారిని మోక్షవాసులతో చేర్చుటకు వీరికి తోడ్పడండి. ఈ మీ దాసురాలకి ఆశీర్వాదములను హేరాళముగా దయచేయండి. ఈమె మంచి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టుకొనుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పవిత్రముగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. ఈ మీ దాసునికి కూడా మీ ఆశీర్వాదములను దయచేయండి. ఇతడు ప్రామాణికమైన భర్తగా నుండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతలను నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహమాడి ఈ దివ్య విందుకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతమును మోక్షవాసుల విందులో పాల్గొను భాగ్యమును పొందుదురుగాక. క్రీస్తునాథుని ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఆమెన్. ఒకరినొకరము సమాధానము తెలుపుకొందము. లోక పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగానుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెను సర్వేశ్వరు దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు క్రీస్తు ప్రభువు. ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
జీవిత దేవుని విందులో కరుణామయుని స్నేహం పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకుని అద్భుత విందిది జీవిత దేవుని విందులో కరుణామయుని స్నేహం పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకుని అద్భుత విందిది స్వీకరించుదాం స్వాగతించుదాం స్వీకరించుదాం స్వాగతించుదాం యేసుతో నిరతం జీవించుదాం జీవిత దేవుని విందులో కరుణామయుని స్నేహం పొందు త్రియేక దేవుని సన్నిధిలో లోకుని అద్భుత విందిది క్రీస్తుని శరీరము మన జీవహారము మన జీవహారము క్రీస్తుని రక్తము మన పాప పరిహారము మన పాప పరిహారం క్రీస్తుని శరీరము మన జీవహారము క్రీస్తుని రక్తము మన పాప ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్ము ప్రేమతో ఆదుకొనుము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదంతో సంతృప్తిపరచితివి. ఒకే ప్రేమయందును ఏకము చేయమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆశీర్వాదములు. నిత్య పిత అయిన సర్వేశ్వరుడు మేము పరస్పర ప్రేమలు ఏక హృదయం చేసి క్రీస్తు ప్రభుని సమాధానము మీలోను మీ గృహమందును ఎల్లప్పుడూ ఉండునట్టు అనుగ్రహించునుగాక. సంతాన వరము, స్నేహితుల ఆదరము, సమస్త జనులతో సమాధానము మీకు లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుసు మీరు ఈ లోకంలో ఆదరించిన పేద సాదలై మిమ్ము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానింతురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఇక్కడ సమావేశమైన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదింతురుగాక. పూజ ముగిసినది. సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో ప్రభు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను.
సంపదలు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగ వేగమెదిగనిమ్ము పావన యేసుని